గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాజకీయాలకు అతీతంగా భారత పౌరుడు అనుకునే ప్రతి వ్యక్తి రాజ్యాంగ పరిరక్షణకు ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ఇదేం రాజ్యాంగం అంటే మనకు కనబడకుండానే మన హక్కులకు రక్షణ కల్పిస్తున్నటువంటి పుస్తకం. మనకు అది చాలా పెద్దగా మనకు అండగా ఉంటున్నటువంటి మన హక్కులకు సంబంధించి అటువంటి రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ, మహాత్మా గాంధీ గారిని అవమానపరుస్తూ ఇవాళ ఉన్నటువంటి పాలకులు పాలించు కింద మతపరమైన అంశాలకు మాత్రమే పరిమితమై రాజకీయంగా రంగులు పులిమి ప్రజల మధ్య వైషమ్యాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరు మీద ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, రాజ్యాంగాన్ని కాపాడండి అని చెప్పి. కాబట్టి తప్పకుండా మనమందరం బాధ్యతగా తెలంగాణ బిడ్డలుగా, భారతదేశ పౌరులుగా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనాడు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగాన్ని కాపాడుతామనే ప్రతిజ్ఞ చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడడంలో ప్రజలందరి భాగస్వామ్యాన్ని కోరుతూ ఈ పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు, అనేకమైనటువంటి అంశాలను చెప్తూనే మరి ఇటీవల ఎస్సీ కేటగిరేషన్ కావచ్చు, బీసీ రిజర్వేషన్ 42% కావచ్చు, లేదా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, సన్నవడ్ల బోనస్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇట్లా అనేక కార్యక్రమాలు జరిగే సందర్భం. 69,000 ఉద్యోగాలు ఇచ్చి ఈ విధంగా రాజీవ్ వికాస్ పేరు మీద అవకాశాలు ఇచ్చి ఎండాకాలం ఉన్న నీటి సమస్య పరిష్కారం వెంటనే చేసే విధంగా చర్యలు తీసుకొని అన్ని రకాల కార్యక్రమాలు ఒకవైపు సాగుతుంటే, అదేవిధంగా నియోజకవర్గంలో కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలకు ఎప్పటికప్పుడు గ్రామ స్థాయి నుంచి తెలుసుకోవడానికి మీరంతా ఏ విధంగా కష్టపడతా ఉన్నారో ఆ అన్ని అంశాలను ప్రజలకు చెప్తూ యాత్ర ముందుకు పోవాలని, అన్ని గ్రామాలు తప్పకుండా వీలైనంత ఎక్కువగా ఊర్లో తిరుగుతూ రోజు 2-3 పెట్టుకున్నా ఉదయం పూట మధ్యాహ్నం దాకా పొద్దున్న స్టార్ట్ చేస్తే బ్రేక్ఫాస్ట్ లంచ్తో సహా ఏర్పాటు చేసుకొని కొద్దిగా ముందుకు పోవాలని అందరూ కూడా మండల స్థాయి నాయకులు అనుకుంటారు, మండల ప్రజలుగా చేసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వారం 10 రోజులు వేరే ఏ పని పెట్టుకోకుండా ఇందులో భాగస్వామ్యం కావాలి. ఊర్లలో గేడలు ఊర్లల్లో ఆ ఊరు నాయకులతో అంతా ఊరును కదిలించుకొని మండల స్థాయి నాయకులకు స్వాగతం చెప్పి యాత్రల భాగస్వామ్యం ఏ విధంగా కార్యక్రమం ఉండాలి. ఇది మీ బాధ్యత. రేపొద్దున మనందరికీ ఉపయోగపడి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకేమైనా చేయాల్సి ఉంటే ప్రజలు చెప్పండి విని కాగితాలు తీసుకొని మంచిగా వినమ్రంగా తప్పకుండా పరిష్కారం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.